హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు మనము ఇన్ఫినిటీ సింబల్ గురించి నేర్చుకుందాము. సో 8 అంటే శని గ్రహం కదా. మనకి 2024లో కానీ 2025లో కానీ పనులన్నీ మిగిలిపోయి ఉన్న, జాతకంలో శని ప్రభావం ఉన్న, తర్వాత మీరు 8వ తారీఖు పుట్టి ఉన్న, సో శనిదేవుడి యొక్క ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దీన్ని చేయవచ్చు, అందరూ చేయవచ్చు. సో మనము యాక్చువల్గా 8 అంటే ఇలా నిలువుగా రాస్తాం కదా, అడ్డంగా రాయడం ద్వారా ఇది ఇన్ఫినిటీ సింబల్ అవుతుంది. దీని చుట్లు తిరగడం ద్వారా మనకి డైజెషన్ ప్రాబ్లం, షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి. 24 అవర్స్లో మనము 80 రౌండ్స్ వేయాలి. కంటిన్యూస్గా వేస్తే డైజెషన్ ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతాయి. లేదు అంటే ఇంటర్వెల్గా కూడా వేసుకోవచ్చు. దీనికి ఇంకొకటి అటాచ్ చేస్తాను వీడియో, మీరు అది చూసి మీరు అలా చేసుకోండి. దీని ఈ రౌండ్ని మనం పూలతో కూడా వేసుకోవచ్చు. ఇన్ఫినిటీ సింబల్ని పూలతో అయినా చేసుకోవచ్చు, చాక్ పీస్తో అయినా రాసుకోవచ్చు. సో తిరిగేటప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచే తిరిగేసి మధ్యలో నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగి మళ్ళీ మధ్యలోకి వస్తే ఒక రౌండ్ అవుతుంది అనమాట. ఒక రౌండ్ అవుతుంది అది. సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని చేయాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇన్ఫినిటీ సింబల్ లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. మధ్యలో నుంచి ఇలా ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది. మధ్యలోకి వస్తే మళ్ళీ ఇది సెకండ్ రౌండ్ మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తుంది. ఇలా 80 రౌండ్స్ చేయాలి.